హయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సోమలింగేశ్వర నగర్లో ఫ్లాట్స్ యజమానులు ఆందోళనకు దిగారు. తమ ఫ్లాట్స్ ఉన్న ల్యాండ్ను సురేందర్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న సురేందర్ రెడ్డిపై దాడి చేశారు ఫ్లాట్ యజమానులు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సురేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లో సర్వే నంబర్ 180, 187లోని 9.26 ఎకరాల భూమిని యజమానులు భిక్షపతి కుటుంబ సభ్యులు లేఅవుట్ చేసి 101 ఫ్లాట్ను అమ్మడం జరిగింది. ల్యాండ్ ఓనర్ భిక్షపతి మృతి తర్వాత నాలా కన్వర్షన్ కాకపోవడంతో తిరిగి ఆ భూమిని 2004లో సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మారు భిక్షపతి కుటుంబ సభ్యులు. కాగా ఇవాళ ఫ్లాట్లలో టెంట్ వేసి ఫ్లాట్లను క్లీన్ చేస్తుండగా ఫ్లాట్ల వద్దకు వచ్చి గొడవకు దిగారు సురేందర్ రెడ్డి. దీంతో ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. తాము కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లను భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ రాణా, సురేందర్ రెడ్డి అనే వ్యక్తి తమ ఫ్లాట్స్ ని కబ్జా చేశాడని చెప్పి అటు హయత్ నగర్ లో తోపులాట జరగడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోమలింగేశ్వర నగర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి విషయంలో అక్కడ సర్వే నెంబర్ 180, 187లో ఉన్నటువంటి 9 ఎకరాల భూమిలో చాలా వరకు కూడా కొంతమంది ఫ్లాట్స్ కొనుక్కున్నారు. దాంట్లో 101 మంది దాకా కూడా దాంట్లో కొనుక్కొని అది కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పటికే వాళ్ళకి కేటాయించినటువంటి వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లేసెస్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్లీనింగ్ ప్రక్రియ అనేది మొదలు పెట్టారు. అయితే ఈ భూమి నాకు ఎప్పుడో భిక్షపతి అమ్మేశారంటూ కూడా సురేందర్ అక్కడికి రావడం జరిగింది. సురేందర్ రెడ్డి వచ్చి ఆయన కొన్నట్టుగా డాక్యుమెంట్స్ కొన్ని చూపించడం, భిక్షపతి కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఇది 2004లోనే అమ్మేశారంటూ కూడా ఆయన చెప్పడంతో దీంతో అప్పటికే మేము ఎప్పుడు భిక్షపతి దగ్గర కానీ ఇతర వాళ్ళ దగ్గర కూడా మేము ఈ భూములు కొనుక్కున్నాం. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సురేందర్ రెడ్డికి చూపించడం జరిగింది. కావాలనే సురేందర్ రెడ్డి మా భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం పాటు ఈ యొక్క భూములంతా కూడా ఈ యొక్క ప్లాట్ల దగ్గర తన ఆధీనంలో తీసుకుని మమ్మల్ని రోడ్లు పాలు చేయడానికి పూనుకున్నారంటూ కూడా అతని పైన మొత్తం వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ఫ్లాట్ యజమానులందరూ కూడా దాడికి దిగడం జరిగింది. ఆయనతో వాగ్వేదానికి దిగడం జరిగింది. ఎందుకంటే ఆయన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. ఏకంగా పోలీసులు కూడా ఫోన్లు వేసి పోలీసులు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అందరం కూడా చివరి స్టేజ్ లో చాలా మంది లక్షల రూపాయలు వెచ్చించి తమ మొత్తం సంపాదించినటువంటి డబ్బులంతా పెట్టి ప్లాట్ కూడా పెట్టి ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటే లేకపోతే ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వచ్చి సురేందర్ రెడ్డి ఏ రకంగా ఈ భూమి మాదంటూ అతను తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు మొత్తం రెవెన్యూకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పిస్తున్నారంటూ కూడా ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి ప్రస్తుతం అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుని బేచేసుకుని కేసు అయితే నమోదు చేశారు. రైట్ రాణా, అయితే దీనికి సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చిందంటే కేసు నమోదు చేశారు. ఎవరికి సంబంధించిన ల్యాండ్ అనే డీటెయిల్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? అంటే భిక్షపతి వీళ్ళకి ప్లాట్ల రూపంలో అమ్మారనేది కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. ప్లాట్ ఓనర్స్ మేమందరం ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క ప్లాట్స్ తో మేము కాపాడుకుంటున్నాము. ఇప్పుడు సమయం వచ్చింది మేము కట్టుకోవడానికి ప్రయత్నించాము. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి ఎప్పటి నుంచినో మేము ఇది కొనుక్కునేసాం, వాళ్ళందరూ కూడా మాకు అమ్మేశారని చెప్తున్నారు. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాకు ఎవరైతే భిక్షపతికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మాకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మేము చూపిస్తాం. ఆయన కావాలనే తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని వచ్చి
ఈ రకంగా కబ్జాకి పాల్పడుతున్నట్టు కూడా అతని పైన ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటివి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అలాగే సురేందర్ రెడ్డి చూపించినటువంటి డాక్యుమెంట్స్, అలాగే భిక్షపతికి సంబంధించిన వారు కుటుంబ సభ్యులు ఎవరికి ఎంతవరకు అమ్మారు, ఎన్ని ప్లాట్స్ వరకు ఇప్పటి వరకు అమ్మారనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికి పూర్తి స్థాయి వివరాలు అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ కేసులు అనేది నమోదు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా. ఈ కాలనీ పేరు సోమలింగేశ్వర నగర్, ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దాని ద్వారా ఇక్కడ 180, 187 సర్వే నెంబర్ లో మేము ప్లాట్స్ 83లో కొన్నాము. దాని లేఅవుట్ ఆధారంగా మేము ఇక్కడ ల్యాండ్ దగ్గరకు వచ్చాము. లేఅవుట్ ఆల్రెడీ మీకు షో చేస్తున్నాము, కనీసం లేఅవుట్ అందరు చూసుకోవచ్చు. లేఅవుట్ లేకుండా మేము ఏదో ల్యాండ్ గా వచ్చి మొత్తం ల్యాండ్ కింద మేము క్లెయిమ్ కాదు, ఇండివిజువల్ ప్లాట్స్ గా మేము దీనికి ఆల్రెడీ ట్యాక్సెస్ కూడా మాక్సిమం ట్యాక్స్ పే చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు దానికి ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేస్తుంది. అది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 101 ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. 81లో రిజిస్ట్రేషన్ అయింది. 81 నుంచి 83 వరకు, 86 వరకు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఒక ప్లాట్ పెన్ను కాదు మనం జేబు నుంచి పెట్టుకుని పోవడానికి. ప్లాట్ ఓనర్స్ 5 years వరకు లేఅవుట్ వేసే వాళ్ళు అమ్మారు. ఈ లేఅవుట్ అప్రూవ్ లేఅవుట్ జీపీ హోల్డర్ ద్వారా ల్యాండ్ కొన్నది. జీపీ హోల్డర్ కూడా అక్కడ ఉన్నాడు. జీపీ హోల్డర్ ద్వారా మేము కేసు కూడా గెలిచాము, ఎందుకంటే విట్నెసెస్ కూడా అయిపోయినాయి. పొజిషన్ లో వచ్చేది ల్యాండ్ గ్రాబర్, థర్డ్ పార్టీ అనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసుకొని, అగ్రికల్చర్ మొత్తం నాది 9 acres 26 గుంటా నేను కొన్నానని ఆ ల్యాండ్ ల్యాండ్ అని చేసుకొని మళ్ళీ దౌర్జన్యం చేసి వస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 81లో రిజిస్ట్రేషన్ వన్స్ అగ్రికల్చర్ లేఅవుట్ వేసిన దాని ప్రకారం ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినా ఆ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఉన్నాయి. అని అసోసియేషన్ లో అన్ని డాక్యుమెంట్స్ జతపరిచాం. అది కోర్టులో కూడా వేసాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేషీలో కూడా మేము ఈ లేఅవుట్ డాక్యుమెంట్స్ కూడా వేసాము. అక్కడ నుంచి సీఎం పేషీ నుంచి మాకు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఎంక్వైరీ కోసం పెట్టారు. వాళ్ళు ఎంక్వైరీ కోసం అప్పుడు అశోక్ కుమార్ గౌడ్ అని ఇక్కడ సిఐగా ఉండే ఆయన వచ్చి ల్యాండ్ మొత్తం సర్వే చేసుకొని వీడియోస్ తీసుకొని కలెక్టరేట్ లో నుంచి వాళ్ళు అక్కడ సీఎం ఆఫీస్ కూడా పంపించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ల్యాండ్ నాది అని మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటూ మా దగ్గర దౌర్జన్యం చేస్తూ వస్తున్నారు. రెవెన్యూ అధికారులు అడిగితే ఏమంటారు? రెవెన్యూ అధికారులు మీరు ఏదైతే కోర్టులో తెలుసుకోవాలంటే మాట్లాడు. ముటేషన్ ట్యాక్స్ నేను పే చేశాను 18 years 0.06 పైసా ప్రకారం ఏదైతే చార్జ్ చేశాడో వికెట్ ల్యాండ్ ట్యాక్స్ నేను పే చేశాను 18 years. దాని తర్వాత మున్సిపల్కి వెళ్తే మున్సిపల్ అకౌంట్ మున్సిపల్లో రాదు, మీకు ముటేషన్ ట్యాక్స్ కట్టుకొని మండల ఆఫీస్ లో పే చేశారంటే అంటే మండల ఆఫీస్ లో పే చేసిన తర్వాత మళ్ళీ మున్సిపల్కి వెళ్ళి మున్సిపల్లో కూడా 1 year ట్యాక్స్ పే చేసి వచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ నేను కట్టుకుంటూ వచ్చాను. వాళ్ళకి ఏం టైటిల్ లేదు, ఎందుకంటే పొజిషన్ కూడా లేదు. పొజిషన్ కూడా ఇంతకు ముందు మాకు స్టేటస్ కో ఉండే, స్టేటస్ కో వేకెట్ చేయించుకున్నాం. స్టేటస్ కో వేకెట్ చేయించినప్పుడు అప్పుడు ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేరు. ల్యాండ్ లార్డ్స్ లేకుండా ఈయన ఒకటే వచ్చి మాతో ఫైట్ చేసేవాడు. ఆ మాత్రం కోర్టు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మీరే సిఐ గారు మారారు. ఆ తర్వాత మా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, ఏదైనా కోర్టులో తెలుసుకోండి అని చెప్పి ఆయన వాళ్ళ ద్వారా చెప్పించి మమ్మల్ని ఇన్ని రోజుల దాకా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాడు. మమ్మల్ని ఇప్పుడు అయితే